ఖచ్చితంగా. నాకు ఈ దేశంలో కాదు ప్రపంచంలోనే ఒక పెద్ద సంఖ్యలో సభ్యత్వం ఉన్నటువంటి పార్టీలో ఆహ్, నాకు ఒక జిల్లా అధ్యక్షునిగా బాధ్యత ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. నేను చాలా సంతోషంగా ఉన్నాను. అయితే దీంట్లో ఈ వికారాబాద్ జిల్లా అనేది ప్రప్రథమంగా ఇది అనంతగిరి కొండలు, అనంత పద్మనాభ స్వామి కొలువై ఉన్నటువంటి ఒక పవిత్రమైనటువంటి జిల్లా ఇది. ఈ జిల్లాలో అనేక సంవత్సరాలుగా ఇక్కడ కులాలు, మతాలకు అతీతంగా కలిసి జీవించేటటువంటి ఒక గొప్ప వాతావరణం ఉన్నటువంటి ఈ జిల్లాలో అనేక పార్టీల పేరు మీద, రాజకీయాల పేరు మీద ప్రజల మధ్యలో అనేక రకాల ఆహ్, వర్గాలుగా ఆహ్, ఆహ్, విభజించిపోయి ఉండొచ్చు కాక. కానీ దాంట్లో ఒక భారతీయ జనతా పార్టీ జాతీయ భావాలు కలిగినటువంటి పార్టీలో నేనొక కార్యకర్తగా పార్టీ యొక్క అధ్యక్షునిగా అనకంటే కూడా కార్యకర్తగా ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఈ జాతీయ భావాలు పెంపొందిస్తూ అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక రిసోర్సెస్ అంటే ఇక్కడ సహజ సిద్ధమైనటువంటి ఖనిజ సంపద ఉంది ఈ జిల్లాలో. అదేవిధంగా సనాతన ధర్మానికి సంబంధించినటువంటి మూల ఆనవాళ్ళైనటువంటి దేవాలయాలు ప్రధానంగా అనంత పద్మనాభ స్వామి, తాండూరుకు వచ్చేస్తే ఇటు పెద్దెమల మండలంలో అంబురామేశ్వర దేవాలయం, జుంటిపల్లి రామేశ్వర శ్రీరామ ఆలయం, అదేవిధంగా తాండూరుకు వచ్చేస్తే బావిగి భద్రేశ్వర స్వామి యొక్క ఆలయం, ఇట్లా బషీరాబాద్ లో వచ్చేస్తే ఏకాంబరేశ్వర ఆలయం, ఇవన్నీ కూడా కొన్ని వందలు వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి దేవాలయాల్ని ఇప్పటి వరకు ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా ఏ పార్టీ కూడా ఇనిషియేషన్ తీసుకొని దాని డెవలప్మెంట్ కోసం కనీసం ప్రయత్నించినటువంటి సందర్భాలు లేవు. ఇటు కులచర్ల తీసుకుంటే మన పాంబండ లో ఉన్నటువంటి దేవాలయం కావచ్చు, అదేవిధంగా లొంక హనుమాన్లు పరిగిలో కావచ్చు, అదేవిధంగా పూడూరు మండలంలో ఉన్నటువంటి మిగతా ఇటు మర్పల్లిలో కానీ చాలా దేవాలయాలు ఈ ప్రతి మూలన ఉన్నటువంటి గొప్ప చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి దేవాలయాల యొక్క ఉన్నతి కోసము ఈ ప్రజల యొక్క ఆ అవగాహన కల్పిస్తూ భారతీయ జనతా పార్టీగా ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాలైన చారిత్రకమైనటువంటి విషయాల పట్ల దృష్టి సారిస్తాం. అదేవిధంగా పార్టీగా భారతీయ జనతా పార్టీగా ఈ కేవలం అధికారమే పరమావధి కాకుండా ఈ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యలని ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తూ ఆ సమస్యల పరిష్కారం కోసము ప్రజల పక్షాన ఉంటూ ప్రజల గొంతుకై ఖచ్చితంగా మేము ఈ యొక్క అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల పట్ల చిత్తశుద్ధి కల్పించేటటువంటి పోరాటాల నిర్మాణం చేస్తాం కలిసికట్టుగా. మేము ఇప్పుడు మాకంటే చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు. పరిగి కానీ, వికారాబాద్ కానీ, తాండూరులో కానీ ఉన్నటువంటి అందరు నాయకులని సమిష్టిగా పార్టీ యొక్క ఉన్నతి కోసం బూత్ స్థాయి నుంచి కూడా ప్రతి గ్రామంలో కూడా ఇవాళ మాకు పార్టీ యొక్క స్ట్రక్చర్ ఉంది. బూత్ కమిటీలు పూర్తి స్థాయిలో ఉన్నాయి. ఆ బూత్ కమిటీలను మరింత ఉత్తేజపరుస్తూ వాళ్ళని స్ట్రెంథెన్ చేస్తూ పార్టీ కార్యకర్తలకు భరోసాగా సీనియర్ నాయకులందరం కూడా పార్టీ మీ వెన్నంటుంటుంది అనేటటువంటి ఒక భరోసా విశ్వాసాన్ని కల్పించి రాబో రోజుల్లో ఎలాంటి ఎన్నికలైనా మేము ఖచ్చితంగా కొట్లాడేటటువంటి వాతావరణం నిర్మాణం చేస్తాం. పార్టీని ఈ 3 నియోజకవర్గాలలో పరిగి, తాండూరు, వికారాబాద్ నియోజకవర్గాల్లో రేపు అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా మేమందరం కూడా పనిచేస్తాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో గత మలిదశ తెలంగాణ ఉద్యమం తర్వాత ఏర్పడినటువంటి మొట్టమొదటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానీ ఈ ప్రజలు ఏదైతే కాంక్షించి ఇక్కడ మలిదశ తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద ఈ తెలంగాణ సిద్ధిస్తే మన బతుకులన్నీ బాగుపడతాయని చెప్పేసి పాఠశాలలో, కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులు రోడ్లపైకి వచ్చేసి మా ఉద్యోగాలు మాకు వస్తాయి, మా ఇంట్లో మా అక్కకు ఉద్యోగం వస్తుంది, నా డిగ్రీ అయిపోతే నాకు ఉద్యోగం వస్తుంది అని చెప్పేసి ఆశించినటువంటి వాళ్ళందరూ కూడా భంగపడ్డారు. మొట్టమొదటి ప్రభుత్వం ఇవాళ ఏదైతే ఉద్యమ రక్తి కట్టించేటటువంటి అనేక సందర్భాలలో సకల జనులు సమ్మె చేస్తే ఈరోజు కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా జెండాలు పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనేటటువంటి ఏకైక లక్ష్యంతో ఏదైతే పోరాటం బరిగీసి కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మొట్టమొదటిసారిగా బీఆర్ఎస్ పార్టీ చేతుల్లో మోసపోయింది. ఇది ఈ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా ఈ యొక్క ప్రాంతంలో కనీసం కర్ణాటక సరిహద్దుకు ఆనుకున్నటువంటి ఈ తాండూరు ప్రాంతము, అదేవిధంగా పరిగి కానీ, వికారాబాద్ కానీ
హైదరాబాద్ కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసేట్లో చాలా గత ప్రభుత్వం కానీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అట్లాంటి చొరవ చూపట్లేదు. ఈరోజు పర్యాటక కేంద్రానికి పూర్తి అనుకూలత ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామి క్షేత్రం కావచ్చు, అదేవిధంగా అనంతగిరి కొండలు కావచ్చు. దాంట్లో గతంలో కిషన్ రెడ్డి గారు పర్యాటక మంత్రిగా ఉన్నప్పుడు 200 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. కానీ దాంట్లో ఎక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేషన్ తీసుకొని దాన్ని టూరిజం సెంటర్ గా డెవలప్ చేయాలనే దాంట్లో విఫలమైంది. ఇప్పుడు కూడా కేంద్రం పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తోంది. 3 నియోజకవర్గాలకు కూడా మున్సిపాలిటీలో కూడా వచ్చే ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వ నిధులే. ఇన్ని నిధులు కేటాయిస్తున్నప్పుడు కూడా సద్వినియోగం చేసుకొని ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలనేటటువంటి చిత్తశుద్ధిలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వివరించట్లేదు. కాబట్టి ప్రజల పక్షాన మేము ఉంటాం, ప్రజల వాళ్ళ యొక్క సంక్షేమం కోసం మేము పోరాటం చేస్తాం. దాంట్లో భారతీయ జనతా పార్టీగా మొన్నటికి మొన్న అనేక సమస్యల మీద గతంలో కూడా కేసీఆర్ అడ్డుకున్న చరిత్ర భారతీయ జనతా పార్టీ కార్యకర్తలది. అదేవిధంగా మొన్నటికి మొన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కని కూడా అడ్డుకున్నాం. గతంలో 317 జీవోకు సంబంధించినటువంటి కూడా ఇక్కడ విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటి సబితాయింద్ర రెడ్డిని కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. కాబట్టి ప్రజల పక్షాన ప్రజా సంక్షేమం కోసం మేము నిరంతరం కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ జిల్లాలో అనేక రకాలైనటువంటి సంఘటనలు ఎన్ని జరిగినా కూడా వాటిని మేము వెంబడే స్పందిస్తా ఉన్నాం. సమాజంలో ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాటిని నెరవేర్చడంలో చిత్తశుద్ధి చాటుకోవట్లేదు. కాబట్టి మేము ఖచ్చితంగా ఒకటే చెప్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ ప్రాంతం అనంతగిరి కొండలకు, అనంతగిరి కొండ అంటేనే అక్కడ చాలా ప్రకృతి మూలికలతో కూడుకున్నటువంటి, గతంలో మనం అక్కడ క్షయవ్యాధికి సంబంధించినటువంటి అక్కడ ఒక వారం రోజులు ఉంటే నయమయ్యేటటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఉంది అనేటటువంటిది అందరికీ తెలుసు. అయినప్పుడు కూడా ఈ జిల్లా యొక్క నామకరణం అనంతగిరి జిల్లా అని గతంలో ప్రకటించినప్పటికీ కూడా ఒక మైనార్టీల ఓటు బ్యాంక్ కోసం వాళ్ళని బుజ్జగించాలి, వాళ్ళ ఓటు లాబింగ్ చేయాలనే దాంట్లో నేపథ్యంలో ఎంబడే మళ్ళీ వికారాబాద్ జిల్లాగా ప్రకటించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దాని మీద కూడా దాని యొక్క ఆవశ్యకత ఎందుకు, ఆ చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ఈ జిల్లాని అనంతగిరిగా పెట్టుకోవాల్సిందే. కాబట్టి ఇంతకుముందు అనేక జిల్లాలు పెట్టారు, వేములవాడ, రాజన్న, సిరిసిల్ల అని చెప్పేసి రకరకాలుగా ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతం నుంచి కూడా ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో గత పాలకులు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్రాంత ఉనికిని చాటడం లోపల ఈ రోజు వెనుకం చేశారని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఈ ప్రాంతం యొక్క డెవలప్మెంట్ విషయంలో కావచ్చు అనేక రకాలైనటువంటి విషయాల పట్ల అవగాహన రాహిత్యమా లేకుంటే దీని మీద చిత్తశుద్ధి లేదా అనేటటువంటి ఒక ప్రశ్నార్థకమైనటువంటి విషయం అయితే ఇవాళ ఈ జిల్లాలో కొనసాగుతాం. ఖచ్చితంగా ఇవాళ రైతుల యొక్క సమస్యలని పరిష్కరించడం లోపల రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. ఈరోజు అకాల వర్షానికి గతంలో పంట నష్టం దాంట్లో సర్వే చేసి ఎంక్వైరీ చేసి వాళ్ళకి ఎవరైతే నిజంగానే నష్టపోయారో వాళ్ళకు నష్టపరిహారం కల్పించడం లోపల చిత్తశుద్ధి లేదు. పంట పండించిన దాన్ని కొనుగోలు కేంద్ర ప్రభుత్వం మేము కొనుగోలు చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాలైనటువంటి సపోర్ట్ ఉన్నప్పుడు కూడా ఇవాళ కొనుగోలు కేంద్రాలు పెట్టి ఈ రోజు రైతులని కనీసం వెంబడే సేకరించి కొనుగోలు చేసినటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు ధాన్యం ఎక్కడెక్కడ తడిసిపోయి మొలకలెత్తినటువంటి పరిస్థితులు మొన్న చూసినాం రైతులకు సంబంధించినటువంటి. కాబట్టి ఇక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, ఇక్కడ పరిగి కావచ్చు, తాండ్రు కావచ్చు, వికారాబాద్ కావచ్చు, ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఈ రోజు రైతులకు ఏమాత్రం కూడా మేలు చేసేటటువంటి ఆలోచన లేదు. అదేవిధంగా కాగ్నా రివర్ అయితే ఉందో ఇక్కడ 2 నుంచి 3 టీఎంసీల ఒక రిజర్వేయర్ ఇక్కడ నిల్వించుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా అది భీమాల, కృష్ణలో కలిసి ఈ రోజు వృధాగా పోతున్నది. కాబట్టి దానిలో దశాబ్దాల కాలం పాటు ఈ ప్రాంతంలో అన్ని ఉండి కూడా అభివృద్ధికి నోచుకోవట్లేదు అని దానికి ఇవన్నీ నిదర్శనం. చాలా 100 కారణాలు చెప్పొచ్చు. ఇక్కడ లాటరైట్ ఉంది, బెంటోనెట్ ఉంది, లైమ్ స్టోన్ ఉంది, కంది పంట ఉంది, ఇక్కడ జొన్న పంటలు పండుతాయి, అనేక రకాల పుష్కలంగా పంటలు పండుతున్నప్పటికీ ఇక్కడ అన్ని సహజంగా ఉన్నటువంటి మినరల్స్ ఉన్నప్పటికీ కూడా భారీ పరిశ్రమలు ఉన్నప్పటికీ కూడా దాని నుంచి వస్తున్నటువంటి రాబడిని తీసుకొని ప్రాంతాన్ని అభివృద్ధి చేయించడంలో ఆ రకమైనటువంటి ఇనిషియేషన్ తీసుకోవడంలో అందరూ కూడా విఫలమయ్యారు. ఈరోజు వికారాబాద్ అనేటటువంటిది హైదరాబాద్ కు చాలా దగ్గర ఉన్నటువంటి, ఇప్పుడు మిగతా సెంటర్లన్నీ కూడా రోడ్లు ఏ ప్రాంతం నుంచి ఇప్పుడు కరీంనగర్ పోవాలన్నా, నిజామాబాద్ పోవాలన్నా, వరంగల్ పోవాలన్నా, నాగర్ సాగర్ రోడ్లు పోవాలన్నా అన్ని రోడ్లు ఈరోజు సక్రమంగా ఉన్నప్పటికీ కూడా ఈ గడిచిన 50 సంవత్సరాలలో ఎక్కడ కూడా ఈ హైదరాబాద్ నుంచి తాండూరు వరకు రోడ్డు బాగలేదు, తాండూరు నుంచి మహబూబ్ నగర్ బాగలేదు, తాండూరు నుంచి జైరాబాద్ కు బాగలేదు, తాండూరు నుంచి సంగారెడ్డికి బాగలేదు. ఈ చుట్టూ ఉన్నటువంటి రోడ్లు కర్ణాటక పోవాలన్న రోడ్డు కూడా ఈ గడిచిన 50 సంవత్సరాలలో ఏ ఒక్క సంవత్సరం కూడా ఈ రోడ్లు బాగున్నాయనేటటువంటి సందర్భాలు లేవు. కాబట్టి వీటి పట్ల ఇక్కడ నుంచి మంత్రివర్గాలు గతంలో ఉన్న అనేక సార్లు
ఈరోజు ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి వాళ్ళు కావచ్చు, ఇవాళ మా సొంత జిల్లాకు ముఖ్యమంత్రి ఉన్నారని చెప్పేసి మేము చెప్పుకుంటున్నప్పుడు కూడా అది పార్టీలు పక్కన పెడితే ఒక జిల్లా బాగుపడాలి, ఒక జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రి ఉంటే అని చెప్పేసి అనేక రకాలైనటువంటి వ్యక్తులందరూ కూడా ఒక ఆశాభావం వ్యక్తం చేసినప్పుడు కూడా ఇవాళ ఆశలన్నీ అడియాశలైనటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వీటన్ని సమస్యల పట్ల మేము ఒక ప్రణాళికాబద్ధంగా అందరం కూడా కలిసికట్టుగా ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి భాజపా శ్రేణులంతా కలిసి ఒక బ్లూ ప్రింట్ ఖచ్చితంగా భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ ఈ 3 నియోజకవర్గాల్లో ఒకవేళ అధికారంలోకి వస్తే గెలిస్తే మేము ఏం చేస్తామనేటటువంటి స్పష్టత ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నాం. ఖచ్చితంగా రాబో రోజుల్లో భారతీయ జనతా పార్టీని ఈ బూత్ స్థాయి నుంచి శక్తివంతం చేస్తే ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా మేము పనిచేస్తాం. ఖచ్చితంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వము విధానాలన్నీ కూడా జనరంజకంగా కొనసాగుతూ ఉంటే ఈ దేశంలో మెజారిటీ రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి ఉంటే ప్రపంచం మెచ్చిన నేతగా సమర్థవంతమైనటువంటి నాయకుడిగా నరేంద్ర మోడీ గారి యొక్క పాలన ఒక జైత్రయాత్రగా కొనసాగుతా ఉంది. దానికి భయపడి కాంగ్రెస్ పార్టీ కానీ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ నరేంద్ర మోడీ గారి యొక్క ఫోటో ఎక్కడ కనబడితే ప్రజలు ఆకర్షితులై నరేంద్ర మోడీ గారికి మద్దతు పలుకుతారు అని చెప్పేసి కుట్రపూరితంగా ఇవాళ రేషన్ కార్డులో రావాల్సిన ప్రింట్ చేయాల్సినటువంటి దాంట్లో కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నిధులతో కొనసాగుతున్నటువంటి అనేక ప్రభుత్వ వాహనాల పైన కావచ్చు, ఈరోజు మెడికల్ అంబులెన్స్లు కూడా ఈ రకమైనటువంటి ఒక నీచమైనటువంటి స్థితిలో ఆలోచిస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి పార్టీలకు అతీతంగా ఏ రాష్ట్రంలో ఇవ్వనంత నిధులు ఈ తెలంగాణ రాష్ట్రానికి కూడా ఇచ్చినప్పుడు కూడా దాన్ని వినియోగించుకొని కనీసం మర్యాద పూర్వకంగా కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి రెస్పెక్ట్ చేయట్లేదు, ప్రధానమంత్రి గారికి రెస్పెక్ట్ చేయట్లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. గతంలో రూ అర్బన్ కింద కూడా 110 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం కావచ్చు, అనేక రకాలైన డెవలప్మెంట్ కోసం అన్ని మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు ఈరోజు 14th, 15th ఫైనాన్స్ అన్ని కూడా ప్రతి రూపాయి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం వచ్చింది. ప్రతి గ్రామ పంచాయతీకి చెల్లిస్తున్నటువంటి ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వం, ఇది అందరికీ తెలుసు. కానీ దాంట్లో ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది అని చెప్పుకోవడం లోపల ఏ మాత్రం కూడా వాళ్ళు సిద్ధంగా లేరు. మొన్నటికి మొన్న ఇందిరమ్మ ఇళ్లలో కూడా ఈరోజు 50% వాటా కేంద్ర ప్రభుత్వాన్ని, డబుల్ బెడ్రూమ్లలో కేంద్ర ప్రభుత్వాన్ని. ఈరోజు ప్రతిది కూడా ఈరోజు రైతు వేదికలు కట్టినప్పటి నుంచి శ్మశాన వాటికలు కానీ, క్రీడా ప్రాంగణాలు కానీ, ప్రకృతి వనాలు కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోటి. ఈరోజు ఈ రాష్ట్రంలో ఏదైనా డెవలప్ అవుతుందనంటే 100% కేంద్ర ప్రభుత్వ నిధులే. ఈరోజు ఉజ్వల స్కీమ్ కింద ఈరోజు అందరూ కూడా కట్టెల పొయ్యితో వంట చేసి అనేక రకాలైన అనారోగ్యానికి గురవుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ ఆరోగ్యకరమైనటువంటి జీవితాలు పల్లెల్లో ఈరోజు ప్రజలందరూ కూడా ఉన్నారంటే ఉజ్వల స్కీమ్ తోటి కొన్ని లక్షల ఈరోజు కనెక్షన్స్, గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చినటువంటి గొప్ప చరిత్ర భారతీయ జనతా పార్టీది, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. కాబట్టి ఇట్లా బాత్రూమ్లు అందరూ కూడా ఈరోజు వర్షాకాలం వస్తే బయటకు పోయేటటువంటి ఈరోజు కనీసం బాత్రూమ్కి వెళ్ళాలి, బయటికి వెళ్ళి ఈరోజు పాము కాటుకు గురై చనిపోయి అనారోగ్యాల పాలైనటువంటి సందర్భాలు మనం వేలకు చూసినాం. ఇవాళ అట్లాంటి పరిస్థితి లేవు. ఈరోజు ప్రతి ఇంటికి ఈరోజు బాత్రూమ్ కట్టారు. ఒక గౌరవప్రదంగా ఆడపిల్లలకు ఓ వాతావరణం కల్పించిన ఘనత నరేంద్ర మోడీ గారిది. కాబట్టి ఇట్లా చెప్పుకుంటూ పోతే గంటల పదంగా ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించవచ్చు. అదే నేపథ్యంలో దాని యొక్క స్ఫూర్తితోటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ప్రధానంగా వికారాబాద్ జిల్లాలో కావచ్చు, మేమందరం కూడా ఖచ్చితంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలను ప్రజలకు తీసుకెళ్తాం. ప్రజా సంక్షేమం కోసం, ప్రజా హితం కోసం, సమాజ హితం కోసం, ఈ దేశాన్ని, సమాజాన్ని రక్షించేటటువంటి ఒక రక్షకుడిగా, సేవకుడిగా, నాయకుడిగా, సమర్థత కలిగినటువంటి గొప్ప వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు. కాబట్టి ఆ విధానాలన్నీ కూడా మేము ప్రజలకు తీసుకెళ్తాం. వికారాబాద్ జిల్లాలో కూడా అవే విధానాలను ప్రజలకు కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా తీసుకెళ్లి ఖచ్చితంగా ప్రజల్ని చైతన్యపరుస్తూ భారతీయ జనతా పార్టీని ఈ ప్రాంతంలో డెవలప్ చేయడం కోసం మేము అందరం కూడా సమిష్టి కృషి చేస్తామని చెప్పి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మొన్న జరిగినటువంటి ఎన్నికలలో ఈ ప్రాంతం నుంచి మొట్టమొదటిసారిగా గత స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున, అప్పుడు ఉమ్మడి హైదరాబాద్ లో ఉన్నప్పటికీ అక్కడ మజ్లీస్ నాయకులే ఇక్కడ గెలిచేటటువంటి సందర్భాలు ఉండొచ్చు గతంలో. ఇవాళ దశాబ్దాల కాలంగా భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుపైన ఓటేసి గెలిపించుకున్నటువంటి సందర్భం ఏదైతుందో ఈ ప్రజలందరూ కూడా చాలా సంతోషపడ్డారు. ఒక మంచి సమర్థవంతమైన నాయకుడు,
ఒక మేధావి, అన్ని సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తియే కాకుండా అవినీతి రహితమైనటువంటి పరిపాలన కొనసాగించేటటువంటి వ్యక్తి, మచ్చలేని నాయకుడు. ఇవాళ చెవెళ్ళ పార్లమెంట్ సభ్యులు మా ప్రియతమ నాయకుడు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు. వారు మొన్న అభ్యర్థిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఒకవైపు దేశంలో నరేంద్ర మోడీ గారు ఆశిస్తున్నటువంటి ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా ఆయన విధానాలను కొనసాగించేటటువంటి సమర్థత కలిగినటువంటి నాయకుడిగా ఇవాళ ప్రజలందరూ కూడా ఆయనని ఆదరించారు. కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని ఇవాళ ఒకవైపు అధికారంలో ఉన్నటువంటి గతంలో బీఆర్ఎస్ పార్టీ, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, వీళ్ళు రెండు కూడా ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళకు ధీటుగా ఇవాళ ప్రజలందరూ కూడా మద్దతు ఇచ్చారనంటే అటు వ్యక్తిగతంగా ఒక సమర్థవంతమైనటువంటి వ్యక్తిగా, అదేవిధంగా ఒక సమర్థత కలిగినటువంటి ఒక ప్రజా హితాన్ని కాంక్షించినటువంటి పార్టీ ఉంది కాబట్టి ఈ రెండు బలంగా ఉన్న సందర్భంలో ఇవాళ మా గెలుపు సాధ్యమైంది. ఈ గెలుపులో ఎవరైతే నిజంగానే అనేక సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ఓటేసినా మేము గెలవకపోయినాం అనేటటువంటి దాంట్లో చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొట్టమొదటిసారిగా కమలం పువ్వు గుర్తుపైన చెవెళ్ళ పార్లమెంట్ కొండా విశ్వేశ్వరరెడ్డి గారి ద్వారా గెలుచుకున్నాం అనేటువంటి సంతోషాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా గెలిచిన తర్వాత కూడా ఇవాళ ఏ ఎంపీ ఇప్పటి వరకు కూడా పర్యటన చేయనటువంటి, దాదాపుగా ప్రతి మండలంలోని అన్ని మెజారిటీ 80 నుంచి 90% గ్రామాలు తిరిగినటువంటి ఘనత కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. అదేవిధంగా ప్రతి నియోజకవర్గాల నుంచి 2 నుంచి 3 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు సిసి రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఇవ్వడం జరిగింది. బోర్లు కూడా ఈరోజు మంచినీటికి ఇబ్బందులు పడతా ఉంటే కూడా చాలా తండాలకు కూడా, గిరిజన తండాలకు ఈరోజు బోర్లు వేపించి ఈరోజు వాళ్ళకంతా కూడా మంచినీటి అందించినటువంటి చరిత్ర కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. ఇక్కడ ఒకవైపు అర్బన్ ప్రాంతంలో అక్కడ గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలకు కొంత తగ్గించి పెద్ద మొత్తంలో వికారాబాదు, పరిగి, తాండూరుకి, చేవెళ్ళకి ఈ 4 నియోజకవర్గాలకి ఇప్పటికే ఆయన ఉన్నటువంటి ఏదైతే 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి 5 కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ కూడా దాన్ని రెట్టింపు అన్ని రకాల సవరణలు చేసి ఎక్కడ అవకాశం ఉంటే ఆ నిధులన్నీ తీసుకొచ్చి ఈ ప్రాంతం అభివృద్ధి కోసం కూడా పాటుపడతా ఉన్నారు. ఇది మాత్రమే కాకుండా ఆయన అనుసరిస్తున్న తీరు, ఆయనటువంటి అన్ని అంశాలు కూడా, ప్రతి అంశం ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి అనేక ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు ఏదైతే చేస్తుందో, ఈరోజు అబద్ధాల కోరుగా ఈరోజు ఏదైతే వ్యవహరిస్తా ఉన్నదో, ఈరోజు హౌస్ లో కూడా, పార్లమెంట్ లో కూడా అనేక అంశాలు చాలా స్పష్టంగా వినిపించినటువంటి వ్యక్తి ఇవాళ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. ఇథనాల్ గురించి కావచ్చు, ఇక్కడ జరుగుతున్నటువంటి అనేక సమస్యల గురించి కావచ్చు, ఇక్కడ చిన్న చిన్న విషయాలు ఉంటాయి. గతంలో ఈ ప్రాంతం ఈ సమస్యతో అనేక రకాల రైతులు ఇబ్బంది పడుతుంటే కోతులకు సంబంధించినటువంటి ఇష్యూ కూడా ఇప్పటి వరకు ఎవరు కూడా లేవనెత్తలే. దానికి అసలు ఏ డిపార్ట్మెంట్ ఒక నష్టం జరుగుతుంటే అది ఎవరికి కాంప్లైంట్ చేయాలి అనేటటువంటి పరిస్థితులు కూడా లేనటువంటి దాన్ని ఇవాళ పార్లమెంట్ సాక్షిగా ప్రస్తావించి తనే స్వయంగా కూడా ఒక వెహికల్ తయారు చేసి తను దాన్ని పట్టుకొని తీసుకెళ్లి ఈ రోజు శ్రీశైలం అడవులలో వదిలిస్తున్నటువంటి సందర్భం మనం చూసినాం మీడియాలలో. చాలా విషయాలు ఇవాళ మొన్న యుద్ధం కారణంగా మన దేశంలో ఈరోజు గ్యాస్ బండ రేటు పెరిగింది. గ్యాస్ యొక్క అందరికి అందుబాటులో చాలా కొరత ఏర్పడ్డదని చెప్పేసి అనుకున్న సందర్భంలో కూడా తను ఈరోజు సాధిసిద్ధంగా ఉన్నటువంటి ఈరోజు స్టవ్లు తనే స్వయంగా తయారు చేయించేసి తక్కువ ఖర్చుతో కూడినటువంటి కట్టెలతో ఉన్నటువంటి దాన్ని పిల్లర్స్ లాగా కొంత చేసి వాటిని వినియోగిస్తే కనుక నెల ఖర్చు తగ్గుతుంది, సంవత్సర ఆదాయం చాలా తగ్గుతుంది, సంవత్సరానికి సంబంధించిన ఖర్చు తగ్గుతుంది. మనకు ఏదైతే నెలకి 1000 రూపాయలు ఖర్చు అయ్యేది ఈరోజు 200-300 ఖర్చు అవుతున్నటువంటి విషయం ఈరోజు ప్రజలందరూ కూడా చైతన్యం చేస్తాను. ఒకవైపు భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఈరోజు తను సమర్థవంతంగా ఒక ఎంపీగా అన్ని సమస్యల పట్ల స్పష్టంగా పార్లమెంట్ లో వినిపిస్తూ తన నిధులు ప్రతి తండాకి, ప్రతి గ్రామానికి ఈరోజు చేరవేస్తూ అభివృద్ధిలో పాటుపడుతూ అదే విధంగా ప్రజలకు కూడా అనేక అంశాల పట్ల చైతన్యం చేస్తా ఉన్నాడు. ఈరోజు గతం కొన్ని వీడియోలలో చూసినామా, మొన్న ఈథనాల్ మీద ఈరోజు రాహుల్ గాంధీ గారు అనేక ఆరోపణలు చేస్తుంటే దాన్ని కళ్ళగట్టినట్టు చాలా స్పష్టంగా ఈరోజు ఒక అవేర్నెస్ తీసుకొచ్చిండం లోపల. చాలా మంది ఈరోజు అనేక సొసైటీలు, మా మిత్రుడు మొన్న ఢిల్లీలో ఒక ఫ్రెండ్ ఉంటే వాళ్ళ కమ్యూనిటీ గ్రూప్లలో కూడా వేస్తారు, అరే ఇథనాల్ గురించి ఇంత పర్ఫెక్ట్ గా ఒక ఎంపీ, ఒక ఇంజనీర్ చేసినటువంటి, ఒక చదువుకున్నటువంటి వ్యక్తి ఈ రకంగా ఎక్స్ప్లెయిన్ చేసిందని చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద మొన్న సరిహద్దుకు సంబంధించి బంగ్లాదేశ్ సంబంధించినటువంటి దాంట్లో కూడా ఒక వీడియో చేశారు సార్. చాలా సమస్యలు అసలు మనకు ఈ బార్డర్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ అసలు ఎక్కడ ఉన్నాయి, అవి టెక్నికల్ గా
చాలా స్పష్టత, చాలా ఆధారాలతో కూడినటువంటి వివరణ ప్రజలకు చేరవేయడం లోపల ప్రతి చిన్న అంశాన్ని కూడా కూలంకుషంగా స్టడీ చేస్తూ వాస్తవాలను మాత్రమే, ఏంది నిజం ఏది అబద్ధం అనేటట్టు తెలియజేయడం లోపల తన పరిశోధనాత్మకమైనటువంటి వివరణ ఏదైతుందో అది చాలా అసలు గొప్ప విషయం. నిజంగానే ఈ ప్రాంతంలో పార్టీలకు అతీతంగా ఈరోజు కేవలం బీజేపీ వాళ్ళే కాదు, ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు కావచ్చు, అరే ఇట్లాంటి ఒక ఎంపీ ఇంత టాలెంటెడ్ ఉన్నాడు కదా, ఇంత ఒక మంచి నాయకుడు ఉన్నాడు కదా అనేటటువంటి విషయంలో అందరూ కూడా ఆలోచిస్తా ఉన్నారు. కాబట్టి అట్లాంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీలో ఉండడం మాకందరూ కూడా చాలా సంతోషం. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఈరోజు పనిచేస్తున్నారు కాబట్టి ఈరోజు దేశం ఒక గొప్ప దేశంగా ఈరోజు మన ఎకానమీ పెరగడంలో కానీ, వేగవంతమైన అభివృద్ధిలో కానీ ఇవాళ ముందుకెళ్తుంది. ఎందుకనంటే ఇట్లాంటి వ్యక్తులు ఈరోజు ప్రభుత్వంలో వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ చాలా గొప్పగా ఉందనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా వ్యక్తం చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలో గ్రూపులు అనేది ఏ రాజకీయ పార్టీలో అయినా కొంత అభిప్రాయ భేదాలు ఉండొచ్చు కాక, కానీ మా పార్టీలో గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూపులన్నీ కూడా కమలం పువ్వు గ్రూపే, అదంతా కూడా నరేంద్ర మోడీ గారు గ్రూపే మాది. కాబట్టి ఈరోజు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉండొచ్చు కాక పెద్దగా దాంట్లో ఒకరికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏం లేదు. నేను అందరితో కూడా కలవడం జరిగింది. కొంతమంది చాలా మంది నాకంటే వయసులో పెద్దవాళ్ళు, అనుభవంలో పెద్దవాళ్ళు, పార్టీకి చాలా ముందు నుంచి కూడా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ నేను స్వయంగా కలవడం జరిగింది. అందరం కలిసి పనిచేద్దామని చాలా సంతోషం వ్యక్తం చేశారు. నేను వాళ్ళందరూ చెప్పినట్టు పార్టీయే ప్రథమ ప్రయారిటీగా, పార్టీ ఇంట్రెస్టే మా ఇంట్రెస్ట్. ఇవాళ నేను ఒక జిల్లాకు అధ్యక్షునేనంటే నా సొంత ఎజెండాలు ఏమి ఉండవు. దీంట్లో పార్టీ ఏం నిర్దేశిస్తే దానికి కట్టుబడి మేము పనిచేయాల్సిందే, అందరూ కూడా అదే విధంగా కొనసాగాల్సిందే. కాబట్టి ఈ విషయం పట్ల చాలా క్లియర్గా ఉన్నారు. మీరు ఈ మధ్య కాలంలో జరిగినటువంటి కార్యక్రమాల్లో అందరూ కూడా ఇన్వాల్వ్ అయి చేస్తున్నాం. సమిష్టిగా పనిచేస్తేనే ఏదైనా ఫలితం సాధిస్తామనేటువంటి విషయంలో అందరూ కూడా ఉన్నారు. అందరూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. అందరూ ఇవాళ గ్రూప్ అనేది లేదు, మనందరూ ఒకటే గ్రూప్, అది భారతీయ జనతా పార్టీ గ్రూప్, అది ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి గ్రూప్. కాబట్టి మేము ఖచ్చితంగా ఇక భవిష్యత్తులో కూడా ఈ విభేదాలు ఉంటే కూడా ఎక్కడికక్కడ మేము ఒక క్లోజ్ డోర్ సర్కిల్లోనే మేము ఖచ్చితంగా పరిష్కరించుకొని ముందుకెళ్తామనేటటువంటి విశ్వాసాన్ని మేము వ్యక్తం చేస్తా ఉన్నాం. అందరికి అప్పీల్ చేసినా కూడా సరే ఏది ఉన్నా కూడా కలిసి ప్రయత్నం చేద్దాం, కలిసి నిర్ణయాలు తీసుకుందాం, కలిసి పనిచేద్దాం అనేటటువంటి వాతావరణాన్ని నిర్మాణం చేస్తా ఉన్నాం.